తమరు ముందుగా ఏం చేస్తారు? నేను ముందుగా కథ చెప్తూ ఉంటా. నువ్వు కథ చెప్తూ ఉంటావు. చాలా బాగుందమ్మా. నువ్వు కథ చెప్తావు. అయితే మీ అమ్మకి మా అమ్మకి మా అమ్మకి ఎంతమంది పిల్లలా? మీ అమ్మకి ఎంతమంది పిల్లలు? అమ్మాయి మీ అమ్మకి మా అమ్మకు ఎంతమంది ఎవరు పిల్లలు? బాగుందిరా. ఎంతమంది పిల్లలు? 10 మంది సంతానరా. 10 మంది. అబ్బా, ఆ రోజులో సినిమాలకి ఇంటర్వ్యూ అమ్మకి ఇంటర్వ్యూ లేదు. అది పిల్లల కోసం. నీకు ఎందుకురా? 10 మంది. ఎర్రగా బుర్రగా రాశిలా ఉన్నావు. ఆవిడ రాశిలా ఉంది. మా అక్క పెద్దవి కాబట్టి సరిపోతుంది రాశి. నువ్వు ముసుకాల్లో ఉన్నావు. అది ఆవిడ రాశిలా ఉంది. చాలా బాగుందమ్మా. మా అన్నయ్య సూపర్ యువరత్న బాలకృష్ణలా ఉన్నాడు. కేకలా ఉన్నాడు. అందుకంటే బాబు ఈ గుడ్డోడు ఎవరు పుట్టాడు అమ్మాయి? వాడు కూడా మా అన్నయ్య. వాడు మాకు చిన్నరా. ఈ గుడ్డోడా? వాడు మా రాష్ట్రం. మీ అమ్మ మీ నాన్న సంతగా చిన్నాను పుట్టుంటాడు. పళ్ళు రాలిపోతాయి. అమ్మకున్న బుద్ధులు మా అమ్మకు లేదా? లేవా? మరి దేవి ఆ దుఃఖంలో ఉన్నావు, నువ్వు పక్కన ఉన్నావు. అదే నీ డౌట్. ముందుగా కథ చెప్తూ ఉంటాడు. వాళ్ళే ఉంటాడు. లావుగా ఉంటాడు. ముందు కథ చెప్తాడు. వాడు ఏం చేస్తాడు? ముందు దానం చేస్తుంటాడు. దానమా? స్థానం కాదు, గానం. గానం. అది మరేమో గానం చేస్తాడు. ఊరిపో కథ చెప్తావు. మీ ఇద్దరు పనులు గానం చేస్తావు. మా అన్ని గానం చేస్తూ ఉంటాడు. మా అన్ని పాడదని అర్థం చెప్తాడు. ఇద్దరు పనిలో ఉంటారు. ఏ పనిలో? అది గానం కడపల్లిలో. పని లేదు, వెళ్ళొస్తాడండి. ఇద్దరు బొక్కల మేస్త్రీలు. ఇందాక అన్నారు బొక్కల మేస్త్రీలనే. ఎలా బొక్క 800 ఇచ్చేస్తారు.